హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీడియోలో నేను చిన్న హార్వెస్ట్ అయితే చూపిస్తాను. చాలా చిన్న హార్వెస్ట్ అండి, పెద్దగా ఏమీ లేవు. బట్ అయినా కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. యూజువల్లీ నేను రీల్స్ వచ్చి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా అండి. ఎందుకంటే హార్వెస్ట్ పెద్దగా ఏమీ రావట్లేదు. వింటర్ సీజన్ కాబట్టి కొంచెం అంతా కూడా డల్గా ఉంది గార్డెన్. సో అందుకనే ఓన్లీ ఫ్లవర్స్, ఒక 4 రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి మాత్రమే హార్వెస్ట్ చేయగలుగుతున్నా. ఈ వీడియోలో నేను ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇట్లా గార్డెన్ ఉండాలి, ఇట్లాంటి స్పేస్లో వెజిటేబుల్స్ పండించాలి అని చెప్పి నేను ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యానో మీకు షేర్ చేస్తాను. అండ్ కమ్యూనిటీ లివింగ్ వల్ల మనకు డ్రాబ్యాక్స్ ఏంటి, అట్లాగే అడ్వాంటేజెస్ ఏంటి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చెక్ చేసేయండి. బాలసుబ్రహ్మణ్యం గారిది అట్లానే లక్ష్మి గారిది మిథునం మూవీ మీకు ఐడియా ఉంటుందండి. సో ఆ మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఫనీగా అండ్ అట్లానే ఎమోషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగా చూపిస్తారనమాట ఆ మూవీలో. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ మూవీ చూసిన తర్వాత నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఖచ్చితంగా గార్డెన్ ఉండాలి, గార్డెనింగ్ చేయాలి అని అనుకునేదాన్ని. బై గాడ్స్ గ్రేస్ కొంచెం అర్లీ ఏజ్లోనే గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకోటి అండి, మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే కమ్యూనిటీస్లో గార్డెన్ స్పేస్ ఎక్కువ ఇవ్వరనమాట. అండ్ యాక్చువల్గా ఇది 250 స్క్వేర్ యార్డ్స్ బిట్ అయితే మనకి 50 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్ట్రా వచ్చింది కార్నర్ బిట్ అవ్వటం వల్ల. సో అది కూడా ఒక లక్ అనే చెప్పాలండి. సో 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి నాకు కొంచెం గార్డెన్ స్పేస్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇది కమ్యూనిటీ అవ్వటం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం వల్ల మనకి స్పేస్ ఉన్నా కూడా బయట ఏం చేయలేకపోయామండి. మీరు అబ్జర్వ్ చేస్తే గేట్కి అవతల సైడ్ కూడా కొంచెం మట్టి వదులుకొని గార్డెన్ స్పేస్ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. బట్ మాకు కార్ పార్కింగ్ దగ్గర అస్సలు తవ్వటానికి ఒప్పుకోలేదన్నమాట. సో ఇంకా చేసేదేం లేక ఇంకా అట్లానే వదిలేసాము. సో కమ్యూనిటీస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. ఎక్కడ ఇష్యూస్ అక్కడే ఉంటాయి. కమ్యూనిటీస్లో ఏంటంటే మనకి నచ్చినట్టు ఏది కట్టుకోలేము. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలన్నమాట. నచ్చినా నచ్చకపోయినా ఇదొక డ్రాబ్యాక్ అయితే ఉంటుందన్నమాట కమ్యూనిటీస్లో. అండ్ ఆల్సో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, అసోసియేషన్ రూల్స్ ప్రకారంగానే చేయాలి. కమ్యూనిటీస్లో ఏంటంటే ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ చేయాలి అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని బిల్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయరండి. ఇంకా ఎక్స్టర్నల్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరనమాట. ఎందుకంటే విల్లాస్ అన్నీ కూడా యూనిక్గా ఉండాలి అని చెప్పి అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇంకా మనం ఒక ఫ్లోర్ వేసుకోవాలి, ఇంకా ఏదైనా రూమ్ కట్టుకోవాలి ఎక్స్ట్రాగా అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరనమాట. సో ఇట్లాంటి రూల్స్ అయితే కమ్యూనిటీస్లో ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇవన్నీ చూసుకొని కమ్యూనిటీస్లో మనం తీసుకోవాలండి. అండ్ ఆల్సో కమ్యూనిటీస్లో బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అట్లానే డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే 24/7 మనకి ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి కమ్యూనిటీస్లో. అండ్ ఆల్సో అట్లానే సెక్యూరిటీ కూడా మనకి 24/7 ఉంటుంది. మనకి అప్రూవల్ ఇస్తేనే ఓనర్స్ లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట, లేకపోతే ఉండదు. అదొక బెనిఫిట్. కమ్యూనిటీ లివింగ్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే కిడ్స్కి మనకి సోషలైజింగ్ నేచర్ అనేది ఎక్కువ డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఈవెంట్స్, గెట్ టుగెదర్స్ అండ్ ఆల్సో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కిడ్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సోషలైజింగ్ బిహేవియర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి సీనియర్ సిటిజన్స్కి కూడా సపరేట్గా వాకింగ్ ట్రాక్ కానీ, పార్క్స్ కానీ ఇట్లాంటివి ఉండటం వల్ల వాళ్ళు కూడా మరీ అలోన్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళకంటూ ఒక లైఫ్ అనేది క్రియేట్ అవుతుందండి కమ్యూనిటీ లివింగ్లో. నాకు పర్సనల్గా ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి గార్డెనింగ్ స్పేస్ ఉండటం వల్ల గార్డెనింగ్ ఎక్కువ చేసుకునే స్కోప్ ఉంటుంది. మనం ఎక్కువసేపు ఐడియల్గా కూర్చోబుద్ధి కాదనమాట గార్డెన్ ఉండటం వల్ల. సో మనం ఏదో ఒకటి వర్కౌట్ లాగా చేస్తూ ఉంటాము. గార్డెన్ పనులు చేస్తూ ఉంటే అదొక థెరపీలా కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి. ఆ క్లీన్లీనెస్ వల్ల మనకి వాకింగ్ కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనకి ఒక యాప్ అనేది ఉంటుందన్నమాట కమ్యూనిటీస్లో. సో ఆ యాప్ ద్వారా మనం టికెట్స్ అయితే రేస్ చేస్తూ ఉంటాము. మనకి ప్లంబింగ్ ఇష్యూస్ కానీ, ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో రేస్ చేస్తే మనకి 24 అవర్స్ లోపు మనకి ఆ ఇష్యూని అయితే క్లియర్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి స్ట్రీట్ లైట్స్ కూడా సమ్టైమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కూడా. అలాంటివి కూడా మనం
చేయొచ్చండి. ఓన్లీ విల్లాస్ ఇంటర్నల్‌గానే కాదండి. ఔట్ సైడ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం యాప్‌లో అయితే మనం టికెట్ రైజ్ చేయొచ్చనమాట. సో, మేమైతే మైగేట్ యాప్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ కమ్యూనిటీ లివింగ్‌లో డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఇప్పుడు మనం బిల్డర్ దగ్గర తీసుకుంటాం కదండీ! సో, బిల్డర్ 5 ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తారు అని చెప్పి మనకి చెప్పారనుకోండి. సో, 5 ఇయర్స్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళెవరన్నా థర్డ్ పార్టీ వెండర్‌కి ఇస్తారనమాట. సో, వాళ్ళు కరెక్ట్‌గా చేస్తేనే అన్నీ పాసిబుల్ అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి 24/7 ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా, ఇంకేదైనా వచ్చిన ఇష్యూ వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కరెక్ట్‌గా లేకపోయారనుకోండి, సో, ఈ ఇష్యూస్ అన్నీ మనం ఫేస్ చేయాలనమాట. అదొక డ్రాబ్యాక్ ఉంటుంది. ఇంకోటి, ఇంకోటి 5 ఇయర్స్ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత అసోసియేషన్ మనమే ఫార్మ్ చేసుకోవాలి. అసోసియేషన్‌లో కరెక్ట్‌గా పర్సన్స్ లేకపోతే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా జరగదు. సో, అది కూడా ఒక రిస్క్ ఉంటుందండి. సో, ఎక్కడైనా రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్ కమ్యూనిటీ లివింగ్ అయినా ఉంటుంది, నార్మల్ అలోన్ అపార్ట్మెంట్స్‌లో అయినా ఉంటుంది, ఇండివిజువల్ హౌసెస్‌లో కూడా ఉంటుంది. సో, దేనికి దానికే రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో, బెనిఫిట్స్ కొంచెం ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందో మన చాయిస్ ఆఫ్ లివింగ్‌ని బట్టి మనమైతే ఆప్ట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను చూపించే వర్క్స్ అన్నీ కూడా మార్నింగ్ 6-7 అయితే కంప్లీట్ చేసుకుంటా అండి. డిష్ వాషర్ లోడ్ చేయడం, లోపల ఉన్నవి తీసి మళ్ళీ ఆర్గనైజ్డ్‌గా ర్యాక్స్‌లో సర్దేయడం అండ్ ఆల్సో గార్డెన్‌లో ఏవైనా పూలు కానీ, లేకపోతే వెజిటబుల్స్ కానీ వస్తే హార్వెస్ట్ అయితే చేసుకుంటూ ఉంటాను. సో, ఈ పనులన్నీ కూడా మార్నింగ్ 6-7 అయితే కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఆల్సో ర్యాంబోకి కూడా ఫుడ్ అప్పుడే కుక్ చేస్తూ ఉంటానండి. సో, వాడికి చికెన్ రైస్ అయితే పెడుతూ ఉంటాను. ఎవరికన్నా ఇంట్లో పెట్స్ ఉంటే నేను చెప్పే రెసిపీ చూడండి, చాలా బావుంటది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. ఎవరన్నా కొత్తగా ఇల్లు తీసుకోవాలి అని అనుకునేటప్పుడు మీరు టైప్ ఆఫ్ బిల్డర్‌ని చూసుకోండి. వాళ్ళు బ్రాండెడా? లేకపోతే ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా లేదా? ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకొని తీసుకుంటే బెటర్. ఎందుకంటే మేము కూడా ఇష్యూస్ ఫేస్ చేశామండి బిల్డర్స్‌తో. సో, ఒక్కొక్క టైప్ బిల్డర్‌తో ఒక్కొక్క ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ నేను షేర్ చేయలేను. బట్ ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి మాకు అంటే కనుక మీరు కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్‌గా బిల్డర్స్ కరెక్ట్‌గా లేరనుకోండి, మనకి ప్రాజెక్ట్ అయితే సరిగ్గా కంప్లీట్ అవ్వదు. కొంతమంది ఏంటంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో, అలాంటి టైంలో మనం ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే కొంచెం బ్రాండెడ్‌వి తీసుకుంటే బెటర్ అండి. సో, రెప్యూటెడ్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఏమైనా చేసి ఆల్రెడీ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ మీరు పొసెషన్ కూడా ఖచ్చితంగా ఎప్పుడు మాకు ఇస్తారు అని చెప్పి అడగండి. సో, ఇన్ కేస్ వాళ్ళు అనుకున్న టైంలోపు ఇచ్చేస్తే పర్వాలేదు. ఇన్ కేస్ లేట్ అయితే దాని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో కూడా కనుక్కోండి. ఎందుకంటే మనకి రూల్స్ ప్రకారంగా మనకి సర్టెన్ టైమ్ లిమిట్ అయితే ఉంటుందనమాట. ఆ టైమ్ లిమిట్ దాటి వాళ్ళు మనకి రెంట్ పే చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటదనమాట. సో, ఇది తెలియక చాలామంది వదిలేస్తూ ఉంటారు. అందుకనే నేను జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా కూడా మీరు చూసుకొని తీసుకోవాల్సిన విషయాలండి. రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి తీసుకున్నా కూడా సమ్‌టైమ్స్ ఏంటంటే ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. బట్ మనం అది కూడా చెక్ చేసుకొని ప్రాపర్‌గా అన్ని డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటేనే బెస్ట్ అనమాట. అండ్ ఆల్సో వాళ్ళిచ్చే కమిట్మెంట్స్‌కి, డెడ్‌లైన్స్‌కి వాళ్ళు కరెక్ట్‌గా మనకి ఇవ్వగలరా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. చాలామంది విల్లా ప్రైజెస్ ఇప్పుడెంత? మీరు తీసుకున్నప్పుడు ఎంత అని కూడా అడిగారండి. మేము తీసుకొని కూడా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయితే అయిపోయింది. బట్ అప్పటికి ఇప్పటికి చాలా ప్రైస్ వేరియేషన్స్ అయితే వచ్చేసాయి. సో, అందుకని ఇప్పుడు ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే నాకు పర్సనల్‌గా ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తే నేను సూపర్వైజర్ నెంబర్ ఇస్తాను. మీరు కనుక్కోవచ్చండి. నాకు కూడా ఇంకా ఎన్ని విల్లాస్ అవైలబిలిటీ ఉందో ఏంటో కూడా నాకు ఐడియా లేదు. ఇన్ కేస్ ఎవరికన్నా ఖచ్చితంగా జెన్యూన్‌గా కావాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి. మీరు ఇక్కడే కాదండి, ఎక్కడ విల్లా తీసుకున్నా కూడా మీ పర్సనల్ చాయిస్‌ని బట్టి, మీకున్న కమిట్మెంట్స్‌ని బట్టి లైక్ స్కూల్స్ ఉంటాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి హాస్పిటల్స్ తీసుకెళ్లాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని తీసుకుంటే బెటర్. ఇన్ కేస్ మాకు విల్లా మేము పర్టిక్యులర్ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నాము. బట్ మాకు ఐడియా రావట్లేదు తీసుకోవచ్చా లేదా అని డౌట్ ఉంటుంది కొంతమందికి. అట్లా ఎవరికన్నా డౌట్ ఉండి మీరు ఏరియా చెప్పగలిగితే నేను హైదరాబాద్‌లో అయితే నేను కొంచెం
దాని గురించి అనాలిసిస్ చేసి చెప్పగలనండి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇది కూడా నా అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైన దాని ప్రకారమే నేను చెప్పగలను. మళ్ళీ మీరు చెప్పారు కదా మేము కొన్నాము ఇట్లా అయింది అని మాత్రం చెప్పకండి నాకు. అండ్ ఇంకోటి మీరు చెక్ చేసుకోవాల్సిన విషయము, దగ్గరలో ఫ్యాక్టరీస్ అవి లేకుండా చూసుకోండి. అండ్ ఆల్సో వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ముందే క్లియర్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి, వాటర్ ఏ కనెక్షన్ ద్వారా వస్తుంది, బోరా లేకపోతే రివర్ వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ర్యాంబోకి కూడా కొంచెం ఫుడ్ అయితే కుక్ చేసేస్తాను. సో ఎవరైనా ఇంట్లో పెట్స్ ఉంటే మీరు ఈ రెసిపీ ఫాలో అయిపోవచ్చు. నేను రైస్, పంకిన్ అండ్ అట్లానే క్యారెట్, గ్రీన్ పీస్, చికెను వేసి మొత్తం విజిల్ పెట్టేస్తానండి. ఒక 4-5 విజిల్స్ పెట్టి బాగా స్మాష్ చేసి అయితే చేసేస్తాను. ఇలా పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయి పెట్స్. సో కొంచెం దాంట్లో పసుపు కూడా యాడ్ చేస్తాను. అండ్ అట్లాగే ఒక స్పూన్ గీ కూడా వేస్తానన్నమాట. గీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను లార్జ్ బ్రీడ్ కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు స్మాల్ బ్రీడ్స్ అయితే కొంచెం మీకు డాగ్ క్వాంటిటీ ఎంత తింటుంది దాన్ని బట్టి అయితే చేయండి. నేనైతే 2 డేస్కి 250 గ్రామ్స్ అయితే వేస్తానండి చికెన్. సో పర్ డే వచ్చి 100 గ్రామ్స్ దాకా తింటాడనమాట. సో మార్నింగ్ ఒక 50 గ్రామ్స్, ఈవినింగ్ ఒక 50 గ్రామ్స్ వరకు సరిపోతుంది. సో ఇట్లా చేయటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ అట్లాగే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కమ్యూనిటీ లివింగ్‌లో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, మనకి స్లీపింగ్ స్కెడ్యూల్స్ కానీ, లేకపోతే సోషల్ ప్రిఫరెన్సులు కానీ, ఇట్లాంటివన్నీ కొన్ని ఏంటంటే, అందరివి ఒకేలా ఉండవు కదా! సో, వాటి వల్ల గొడవలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఆల్సో మనకి షేర్డ్ స్పేస్ కూడా ఉంటుంది కదా కమ్యూనిటీ లివింగ్‌లో. సో, సమ్‌టైమ్స్ ఏంటంటే, క్లీన్లీనెస్ కూడా కొంచెం మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయన్నమాట. మన సబ్స్క్రైబర్‌లో ఒకళ్ళు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ఎంతవుతుందని చెప్పి అడిగారండి. నాకు క్వెషన్ అర్థం కాలేదు. సేమ్ కమ్యూనిటీ అడుగుతున్నారా? లేకపోతే బయట అని చెప్పి. ఒకవేళ బయటైతే అది ఏరియాని బట్టి డిఫర్ అవుతూ ఉంటుందండి. అండ్ నంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్‌ని బట్టి కూడా మనకి తేడా వస్తది. సో, అవన్నీ చూసుకొని మనం ఎస్టిమేషన్ అయితే చేయగలము. సో, ప్రెజెంట్ అయితే నాకు ఏరియా ఎక్కడ ఏంటని తెలీదు కాబట్టి నేనైతే ఏం చెప్పలేను. ఇందాక కమ్యూనిటీ లివింగ్‌లో ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. యాక్చువల్‌గా కొంతమంది ఏంటంటే ఎక్కువ సోషలైజ్ అవ్వరు. వాళ్ళు చాలా అలోన్‌గా, ఇండివిడ్యువల్‌గా ఉండటానికి కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కమ్యూనిటీస్ నాకు తెలిసి అంత బెనిఫిట్ కాకపోవచ్చండి. ఎందుకంటే మనకి ఎమ్యూనిటీస్‌కి మనం చాలా పే చేస్తాము. అండ్ ఆల్సో మెయింటెనెన్స్‌కి కూడా కొంచెం మంత్లీ చార్జెస్ కూడా ఎక్కువే పే చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ వాళ్ళు అవన్నీ కూడా యుటిలైజ్ చేయకపోతే సో వేస్ట్ ఆఫ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కదా! సో అది కూడా థింక్ చేసి మీరు కమ్యూనిటీ లివింగ్‌లో ఉండాలా లేదా అనేది ముందే డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మాత్రమే మీరు కమ్యూనిటీస్‌లో ఇలాంటి ఇల్లులైతే ఆప్ట్ చేసుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది సోషలైజ్ అవ్వరు కాబట్టి నేను ఈ పాయింట్ అయితే యాడ్ చేయాల్సొస్తుంది. అది బ్యాడ్ థింగ్ ఏం కాదండి. కొంతమంది ఏంటంటే డిపెండెన్సీస్ కూడా ఎక్కువ ఇష్టపడరు. లైక్ ఇప్పుడు ఏదైనా మనకి ఇష్యూ వచ్చిందనుకోండి, వాళ్ళు ఇండివిడ్యువల్‌గా చేసుకుంటే పోతది కదా! మనం ఎందుకు మళ్ళా అందరితో పెట్టుకోవడం అని చెప్పి కూడా థింక్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. కమ్యూనిటీ లివింగ్‌లో అయితే ఖచ్చితంగా డిపెండెన్సీస్ అయితే ఉంటాయండి. అసోసియేషన్‌తో ఆర్ ఎల్స్ బిల్డర్‌తో అయినా. సో అందుకని నేను ఈ పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడే కాదు, విల్లాలోనే కాదండి, ఈవెన్ మనకి అపార్ట్మెంట్స్‌లో అయినా ఇదే కల్చర్ అయితే ఉంటుంది. మీరు అది చూసి డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఇల్లు కట్టుకుంటే బెటరు. లేదు మాకు అసలు ఇదంతా వద్దు, బిల్డర్ డిపెండెన్సీస్, అసోసియేషన్ డిపెండెన్సీస్ వద్దు అంటే కనుక చక్కగా ఒక ప్లాట్ తీసుకొని దాంట్లో మంచిగా ఇల్లు కట్టుకొని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని చక్కగా ఒక గార్డెన్ స్పేస్‌ని అయితే పెట్టుకోండి. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేశా అనుకుంటున్నా అండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.